సెంటెన్స్ ఇస్తాడమ్మా, దీన్ని బట్టి మనం పై చార్ట్ రాయాలి. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని నుంచి మనం ఒక డయాగ్రామ్ గీయాలి. సో ఏ సమ్మరీ సర్వే కండక్టెడ్ బై అమంగ్ 500 పీపుల్ ఇన్ అన్ ఏరియా రివీల్డ్ దేర్ ఫేవరెట్ బెవరేజెస్ టు బీట్ ది హీట్. ఓకేనమ్మా, సో అంటే ఒక ప్రాంతంలోని 500 మంది మీద వేసవి సర్వే నిర్వహించారు. ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి వారు ఇష్టపడే ఒక డ్రింక్స్ ఏంటి అని చెప్పమంటున్నారు. ఓకేనమ్మా, డన్. సో ఫస్ట్ ఏంటి ఇచ్చిన మనకి కూల్ డ్రింక్స్. 148 పీపుల్ కూల్ డ్రింక్ ని తాగుతున్నారు న్యాచురల్ డ్రింక్స్ గా. బటర్ మిల్క్ 102 మంది ఇది ఆరోగ్యకరమైన ఎంచుకున్నారు. తర్వాత ఏంటి, సుగంధి సోడా అన్నారు. సో షర్బత్ సింపుల్ చెప్పాలంటే 90 మంది దీన్ని ఎంచుకున్నారు. కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళని 80 మంది ఎంచుకున్నారు. ఐస్ టీ చల్లటి టీని 20 మంది ఎంచుకున్నారు. సో చల్లటి కాఫీని 15 మంది ఎంచుకున్నారు. లోకల్ డ్రింక్స్ అంటే ఏంటి, మిగిలిన వారు పై అన్ని వాటికన్నా లోకల్ డ్రింక్స్ ని ఎంచుకున్నారు, లోకల్ తయారైనవి రసనాలు అలాగా. సో ఇప్పుడు ఈ సమాచారం ఆధారంగా అభిరుచుల పంపిణీని చూపించేలాగా ఒక పై చార్ట్ మనం తయారు చేయాలి. ఓకేనమ్మా, ఇది ఒక సర్వే ప్రశ్న కాబట్టి మొత్తం 500 మందిలో ఎవరు ఏ డ్రింక్ ఎంతమంది ఇష్టపడుతున్నారు వివరాలు ఇచ్చారు. సో ఈ డేటాను ఉపయోగించి ఒక పై చార్ట్ గీయాలి. పై చార్ట్ అంటే ఏంటి, మొత్తం భాగాల్ని చేసి ప్రతి ఒక్క డ్రింక్ ఎంత శాతం మంది ఇష్టపడ్డారో చూపించి ఒక గ్రాఫ్ గీయాలన్నమాట. సో ముందుగా మనం ఏంటి, ఫస్ట్ మనం మొత్తం 500 మంది కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చినవి ఏంటి 148. సో 148, 102, 90. ఓకేనమ్మా, సో 80, 20, 15, 45 మందరినివి. సో ఈ యొక్క నెంబర్స్ ని ఉపయోగించి పై చార్ట్ గీయాలి. అంటే ఎక్కువ మంది ఇష్టపడింది కూల్ డ్రింక్స్, తక్కువ మంది ఇష్టపడింది ఏంటి కోల్డ్ కాఫీ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి. క్లియర్మా, డన్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా ఇలా గీయాలి. సో డన్. ఫస్ట్ ఏంటి, ఈ పై చార్ట్ గీయాలి. పై చార్ట్ ఎప్పుడు కూడా మొత్తం అంతా కలిపి 100 రావాలి, ఈ నెంబర్స్ అంతా కలిపి. క్లియర్మా. సో ఇప్పుడు ఈ పై చార్ట్ లోని మనం ఆల్రెడీ చూసాం కదా. సో కూల్ డ్రింక్స్ 1. సో ఇక్కడ పర్సంటేజ్ బట్టి ఇలా గీయాలి, మొత్తం ఇలా గ్రాఫ్ గీయాలి. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది 455 వచ్చాయి. ఈ రిమైనింగ్ పార్టిసిపెంట్స్ అందరూ లోకల్ డ్రింక్స్ తీసుకున్నారు, వీళ్ళంతా 45. సో మొత్తం ఈ 455, 45 మొత్తం 500 అయింది. సో ఇప్పుడు మనకి ఈ 500 మెంబర్స్ లో ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ ఎక్కువ ఇష్టపడ్డారు. సో కూల్ డ్రింక్స్ కాబట్టి 500 మెంబర్లు కూల్ డ్రింక్స్ ఎక్కువ ఇష్టపడ్డారు కాబట్టి ఎలా గీసుకోవాలి గ్రాఫ్, 29.6% అంతా ఏది ఇష్టపడ్డారు కూల్ డ్రింక్స్. ఇలా ఇప్పుడు అంతా కలిపి 500 మంది సరిపోయింది. ఇప్పుడు దీనికి ఎలా చేయాలంటే 500 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఎంత పెట్టాలి 100. సో 500 ఇంటూ 100. ఫస్ట్ ఏంటి, ఎక్కువ తాగింది ఎవరు కూల్ డ్రింక్స్ కాబట్టి బై 148. అప్పుడు ఎంత వస్తుంది 29.6% వస్తుంది. క్లియర్మా, అలా చేయాలి. అలాగే మళ్ళీ నెక్స్ట్ మనకు మొత్తం గ్రాఫ్ ఎంత, నెక్స్ట్ ఎక్కువ రేట్ ఉంది 500 తర్వాత 102 మంది ఎక్కువ ఏం తాగారు బటర్ మిల్క్ తాగారు. అకార్డింగ్ టు మన క్వశ్చన్ 102 మంది బటర్ మిల్క్ తాగారు. సో దీని కూడా అంతే 500 ఇంటూ 100 ఇది పర్సంటేజ్. 500 ఇంటూ 100 చేస్తుంది పర్సంటేజ్ బై 102. అప్పుడు ఎంత అవుతుంది, సో 20.4. ఓకేనమ్మా, 20.4. సో కాబట్టి ఇక్కడ ఎంత ఇచ్చారు చూసారా, బటర్ మిల్క్ 20.4. ఇలా చేయాలి, మీరు పై చార్ట్ అనేది చేయాలి. నెక్స్ట్ తర్వాత ఏంటి, మళ్ళీ 500 ఇంటూ 100 బై తర్వాత ఏం తాగారు, ఫోర్త్ పొజిషన్ కోకోనట్ ఎంత 80. సో ఎంత అవుద్ది మనకు అప్పుడు 16%. ఓకేనా, అలా అనమాట. నెక్స్ట్ అలా అన్ని చెయ్యాలి. తర్వాత ఏంటి 500 ఇంటూ 100 బై లోకల్ డ్రింక్స్ ఎక్కువగా తాగారు, 45 మెంబర్స్ తాగారు లోకల్ డ్రింక్స్ కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది డివైడెడ్ బై 45. ఇప్పుడు ఎంత వచ్చింది 9% వెళ్ళాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ మళ్ళీ 500 ఇంటూ 100 బై థర్డ్ ఏంటి నెక్స్ట్ ఇలా గీయాలి. సో ఇక్కడ గీయాలి. సో ఎక్కువ కూల్ డ్రింక్స్ ఉంది కాబట్టి పై చార్ట్ కి పెద్ద బాక్స్ గీయాలి. తర్వాత కోకోనట్ కి తర్వాత దేనికి ఉంది బటర్ మిల్క్ ఎక్కువ ఉంది కదా దీని మీద కొంచెం చిన్నది గీయాలి. తర్వాత ఇంకేటం దీని మీద కొంచెం చిన్నది, అలా పర్సెంటేజ్ పెరిగితే ఎక్కువ గీస్తాం, తగ్గితే తక్కువ గీస్తాం, అలాగా అడ్జస్ట్ చేయాలి పై చార్ట్ ని అందరూ ఫిట్ చేసి.
క్లియర్మా? ఇలా అన్ని వాల్యూస్ కి ఇలా చేసి చేయాలి. అలా చేస్తే మీకు పై చార్ట్ అయిపోయినట్టు. ఈ విధంగా చేయాలి పై చార్ట్ ని. ఓకేనమ్మా ఇంటర్మీడియట్ వాళ్ళు. క్లియర్మా? అదనమాట. సో ఇదమ్మా పై చార్ట్. ఏ విధంగా పై చార్ట్ క్వశ్చన్ అది చదివి హెడ్డింగ్ ఫస్ట్ హెడ్డింగ్ ని కనిపెట్టాలి. హెడ్డింగ్ ఏమి తెలిసిపోద్ది ఈజీగా. అప్పుడు హెడ్డింగ్ ఇలా రాసి ఇలా సర్కిల్ గీసి దేనికి ఎక్కువ ఉందో దానికి పెద్ద గ్రాఫ్ గీస్తారు. తర్వాత అలా కొద్దిగా పర్సంటేజ్ తగ్గట్టుగా గ్రాఫ్స్ గీస్తారు ఇలాగా. ఓకేనమ్మా? బాక్సెస్ క్లియర్మా? సెక్టర్స్ గీస్తారు. థ్యాంక్ యూ.